తమోంకారేణ ఏవ ఆయతనేన అన్వేతి విద్వాన్. ఆ ఓంకారంతో ఆయతనేన అంటే ఎప్పుడైతే లోపల అంతర్ముఖుడై ఆ ప్రణవాన్ని మాత్రమే, ఇవన్నీ వేదాలు దేహాలు లేకపోతే ఈ లోకాలు ఇవన్నిటినీ కాకుండా ప్రణవాన్నే ఉచ్చరించి 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 లోపల దాన్ని పూర్తిగా ఆ అంతర్లీనమై ఆ శబ్దం కూడా పడిపోయి ఆ నిరామయమైనటువంటి శుద్ధ చైతన్యంలో నిలబడినప్పుడు యత్ తత్ శాంతం, అక్కడేమైపోయింది? శాంతం. అందుకనే శివుణ్ణి విష్ణువుని రెండు శబ్దాలతో పిలుస్తారు. శాంతాకారం ఆయన్ని, ఈయనేమన్నారు? శాంతం పద్మాసనస్థం. ఎందుకు ఆ శబ్దం వాడారు ఇప్పుడు అర్థమైందా? వాళ్ళు ఆ నిర్గుణ నిరామయ స్థితిలో ఉన్నారు కాబట్టి తత్ శాంతం. ఇంకే రకమైన అలజడి లోపల నుంచి ఏ వికల్పం లేదు, ఏ చలనం లేదు, నిశ్చల స్థితి. అంతేకాదు అజరం. అజరం అంటే ఏంటి? జా అంటే ముసలితనం కాదండి, జా అంటే పుట్టుక, జరం అంటే పుట్టుక, పుట్టుక లేదు కాదు, జరం అంటే పుట్టి కదిలేది, పుట్టి కదిలేది ఎక్కడికి? చచ్చిపోవడానికి. జా అంటే పుట్టుక, రమ్మంటే రైతి కదులుతూ ఉంది ఎక్కడికి? ఇప్పుడు పుట్టినవాడు ఎక్కడికి కదిలిపోతున్నాడు? చచ్చేకే. చచ్చినవాడు ఎక్కడికి కదులుతున్నాడు? పుట్టేకే. పుట్టేకే చచ్చేకే, చచ్చేకే పుట్టేకే. ఇదే ఎందుకు ఈ కేకేకే కేకలు ఎందుకండి? పుట్టేకే చచ్చేకే ఈ కేక ఎందుకు? ఈ కేక ఓ అనవసరమైన కేక, యూజ్లెస్. కాబట్టి జన్మ మరణాలని దాటించడమే అజరం. అర్థమైందా? ఇక నాకు జన్మ లేదు, మరణం లేదు. అంతేకాదు అందుకనే అమృతం నా మృతం విద్యతే. జన్మ మరణాలు లేకపోతే ఎక్కడైనా ఊగుతూ ఉంటారా? ఏమిటో ఎక్కడో తగిలి ఉంటుకుని ఎక్కడన్నా. ఇప్పుడు సపోజ్ కింద లేకుండా పైన లేకుండా చెట్టు కొమ్మకు వేలాడినట్టు ఎక్కడైనా అలా వేలాడుతూ ఉంటారా? నో. అమృతం. ఆ అమృతం ఎలా ఉంటుంది? అభయం పరం చేతి. కాబట్టి ఆ స్థితిని పొందుతున్నారు. అజరం అంటే పుట్టుక లేనిది, ఏ రకమైన వృద్ధి లక్షణాలు లేనిది. అమృతం మృతము లేనిది. అభయం ఏ రకమైన భయము లేనిది. అంటే ఒంటరిగా ఉంటామేమో, నో, ఒంటరితనంతో భయం కాదు అక్కడ. ఇప్పుడు ఇంట్లో ఎవరు లేకపోతే నేను ఒంటరిగా ఉన్నానండి, భయంగా ఉన్నాను. అక్కడ కూడా మోక్షంలో నేను ఏమైపోతానండి? అక్కడ వీళ్ళందరినీ వదిలేసి అనంతపురం లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు మొక్కుల పిల్లలు అందరిని వదిలేసి నేను అక్కడికి వెళ్ళి మోక్షంలో ఏం చేస్తుంటానండి స్వామి? ఎందుకండి ఇదే మోక్షంగా అనుకుంటాను, ఇక్కడే పడుంటానంటే కుదరదు. కాబట్టి అది అభయం పరం చేతి. పరం అంటే పరమమైనది, నేను చేరవలసినటువంటి గమ్యం. పరం అంటే అర్థం ఏంటి? గమ్యం, గమ్యస్థానం. పరం చ ఇది. కాబట్టి ఆ స్థితిని పొందడమే. ఆ స్థితిని ఎప్పుడైతే మనం పొందామో దాట్స్ ఇట్. సా కాష్ఠ సా పరాగతి. అంతకంటే వేరే ఏం లేదు. అందుకనే పరాయణం, పరాయణ శబ్దం అది. పరం అయనం యస్మిన్ స పరాయణ. ఎవడిలో అయితే మనము వెళ్ళి లీనమై మన గమ్యాన్ని గుర్తించి చేరుకుంటున్నాము అదే పరాయణం. పరాయణస్య భావ పారాయణ. ఈ పారాయణం అంటే ఏంటి? దేనికోసం పారాయణం? పరాయణత్వం కోసం. పరాయణత్వం అంటే ఏంటి? మోక్షం కోసం. కాబట్టి మనం చేసే పారాయణం దేనికి అవ్వాలి? అంతేగాని ఈ పారాయణం 10 సార్లు చేస్తాను నాకు పిల్ల పుట్టాలి, ఈ పారాయణం 20 సార్లు చేస్తాను మా ఆయనకు ఉద్యోగం వచ్చేయాలి, ఈ పరాయణులు కూడా ఉంటారు. అర్థమైందా? అర్థమైందా? కాబట్టి నిజంగా ఆ స్థితిని మనకు ఈ ప్రణవం అనేటువంటిది ఆ పరబ్రహ్మ స్థితిని అందిస్తుంది. ముందు చెప్పిందంతా అపరబ్రహ్మ స్థితి, లోకప్రాప్తి లేకపోతే గతి ప్రాప్తి, ఫలప్రాప్తి, వీటిని. కానీ ఇక్కడ ఇది పూర్తిగా మోక్షప్రాప్తికి పరబ్రహ్మ స్థితిని ఇస్తుంది. కాబట్టి రేపు మనం ఈ 6వ ప్రశ్నకి వెళ్తాం. ఈ 6వ ప్రశ్నకి మనం చూస్తాం. ఓం తత్సత్
ఇది శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీమద్ గోవింద భగవత్ పూజ్యపాద శిష్య శ్రీమత్ శంకర భగవతః కృతౌ ప్రశ్నోపనిషద్భాష్యే పంచమః ప్రశ్నః. ఈ ఆరో ప్రశ్నలో ఆఖరి ప్రశ్న. ఇతను భారద్వాజుడు అడుగుతాడు, సుకేశుడు ఏమని అడుగుతాడంటే, అయ్యా షోడశ కళా ప్రపూర్ణుడైనటువంటి ఆ పరంధామం ఏమిటి, ఆ పరమాత్మ తత్వం ఏంటి, ఆ పరమార్థ రహస్యం ఏమిటి, అది ఎక్కడుంది, అది ఎలా ఉంది, దాన్ని ఎలా గుర్తించాలి, అర్థమైందే? దాని గురించి చెప్తారు. అందుకనే షోడశ కళానిధికి షోడశోపచారములు సమర్పయామి కదా. అయితే షోడశ కళానిధి సగుణమైతే షోడశ ఉపచారాలు పనికొస్తాయి. షోడశ కళ నిధి పరబ్రహ్మమైతే ఈ ఉపచారాలు అపచారాలు అయిపోతాయి. మళ్ళీ ఈ ఉపచారాలన్నీ ఎక్కడ అపచారాలు అయిపోతున్నాయో అదే సత్యం. అర్థమైందా? ఇప్పుడు ఈ పువ్వులు, అక్షతలు, పాద్యం, ఉదకం, తీర్థం, పాలు, పంచామృతం ఇవన్నీ పరబ్రహ్మ మీద ఏం పోస్తారు, ఎక్కడ పోస్తారు? ఓ గుణం ఏడిచింది కాబట్టి ఓ లింగమో, సాలగ్రామమో, ఓ పాషాణమో, ఒక దారువో, ఒక మూర్తికనో పెట్టుకుని నమ సోమాయ రుద్రాజ నమ స్తామ్రాజ అరుణాయ నమ శంగాజ పశుపతే నమో ఉగ్రాజ భీమాజ నమో గ్రేవదాజ దురేవదాజ నమో హంత్రేజ నీయసేజ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తారాయ నమ శంభవేజ మయో భవేజ నమ శంకరాజ మహేశ్వరాజ నమ శివాశివతరాజ నమస్తీర్థ్యాజ కూల్యాజ నమ పార్యాజ వార్యాజ నమ ప్రతరణాచ ఉత్తరణాచ నమ ఆతార్యాచ అలాద్యాచ శష్ప్యాచ పైన్యాజ నమ శ్రీగత్యాచ ప్రవాహ్యాయ నమ ఇరణ్యాజ ప్రపత్యాజ నమ కింశలాయ క్షయనాజ నమ కబర్దినేచ పులస్తేజ నమో గోష్ఠ్యాజ గృహ్యాజ నమ స్థల్ప్యాజ గేహ్యాజ నమ కాట్యాజ వరేష్టాజ నమో హృదయాజ నివేష్ప్యాజ నమ పాగం సత్యాజ రజస్యాజ నమ శృత్యాజ రిత్యాజ నమో లోప్యాయ చో లప్యాజ నమో ఊర్మ్యాజ సూర్మ్యాజ నమో పన్యాజ ప్రణశిత్యాజ నమో ఉపకుర్మాణాయ విఘ్నతే చ నమాఖ్యతే చ ప్రఖ్యతే చ నమో కిరికేభ్యో దేవానాగ మృతేభ్యో నమో క్షణికేభ్యో నమో చిన్వత్కేభ్యో నమానిర్హతేభ్యో నమామి వత్కేభ్యః అని పాలు, పెరుగు ఇవన్నీ పోస్తూ అక్కడంతా ఒక వాతావరణం సృష్టిస్తాం కదా. అసలు తత్వమే సత్యమైపోయి ఇమిడినప్పుడు సర్వాత్మ భావనలో ఏ పాలు పోస్తారు, ఏ మంత్రం చెప్తారు? అక్కడ మంత్రమే మూగపోతే ఈ పదార్థాలన్నీ ఏమైపోతాయి అక్కడ? యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. అయితే స్వామి ఇంకా అది చేస్తే బాగుంటుందేమో. నేను అడిగాను ఎందుకనంటే, ఈ 1/2 లీటర్ పాలు కూడా మిగులుతుంది కదండి దీనికి. వీడు యూజ్లెస్ ఫెలో, వీడికి అసలు నిష్కృతే లేదు, వీడికి దరిద్రుడు వీడు. అంటే వీడు దేనికోసం ఇది చేయాలనంటే ఈ పాలు ఆదా చేసుకోవడం, పెరుగు ఆదా చేసుకోవడం దేనికోసమా? వీడిని ఎక్కడ కొట్టాలి, వీడిని అసలు వీడిని ఏం చేయాలి వీడిని? కాబట్టి ఆ షోడశ కళా ప్రపూర్ణుడైనటువంటి ఆ పరతత్వం గురించి రేపు 6వ ప్రశ్నతో పూర్తి చేసుకుంటాం. హరి ఓం.